కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కూడా సేమ్ అదే రిపోర్ట్ ఇచ్చింది. నిన్న ఒక మాట రేవంత్ రెడ్డి మరి తూలి అన్నాడో వాస్తవంగా అన్నాడో కానీ చెప్పి ఇప్పించినామని ఒక మాట అంటాడు ఆయన నిన్న. అంటే మేమే చెప్పి ఇప్పించినాం కాళేశ్వరం రిపోర్ట్ అట్లా అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు నిన్న. నిజంగా కూడా అట్లే ఉన్నది రిపోర్ట్. అది ఏదో కాంగ్రెస్ బీజేపీ కూడా బలుక్కొని బీఆర్ఎస్ మీద దాడి చేయడానికి ఇచ్చిన రిపోర్ట్ లేకుండా తప్పితే ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాస్తవిక పరిస్థితులు ఎక్కడ కూడా అందులో కనిపించలేదు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని తీసుకొచ్చి వీళ్ళు అసెంబ్లీలో పెట్టబోతా ఉన్నారు. కానీ మరి ఏ రిపోర్ట్ని పెడతారు వీళ్ళు? పీసీ ఘోష్ కమిషను పెద్ద పుస్తకం ఇచ్చింది. వాళ్ళు ఏడాది పైగా ఆయన అది చూసి ఇది చూసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి చాలా పెద్ద రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు దానికి కుదించి ఒక 10-20 పేజీలు 30 పేజీలకు దానికి కుదించి పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దాని మీద రకరకాలుగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చిపోయారు. అసెంబ్లీలో టేబుల్ చేయకముందే రిపోర్ట్ వచ్చిన మరుక్షణమే ఆగమేఘాల మీద కేబినెట్ భేటీ పెట్టి వితిన్ 3-4 డేస్ లోపల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినటువంటి 3-4 డేస్ లోపలనే వీళ్ళు దాన్ని మొత్తం సంక్షిప్తీకరణ చేసి దాన్ని మినిమైజ్ చేసి దాన్ని ఏమంటారు దాని సారమంతా పట్టి తీసి బీఆర్ఎస్ మీద కంప్లీట్గా యాంటీగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. అందులో వాస్తవాలు ఏమున్నాయి అనేది ఒరిజినల్ రిపోర్ట్లో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఒరిజినల్ రిపోర్ట్లో ఏముందో తెలియదు. బట్ వీళ్ళు తీసుకొచ్చి చెప్పింది ఏంటి అంటే హోల్ అండ్ సోల్ ఫెయిల్యూర్ కేసీఆర్ది, హోల్ అండ్ సోల్ ఫెయిల్యూర్ కొందరు అధికారులు దాని పేర్లు పెట్టి చెప్పారు, కొందరు అధికారుల పేర్లు దాచిపెట్టారు.